సో బాబాయ్, నేను ఈ మధ్యలో గమనించింది ఏంటి అంటే లైక్ లాజికల్ మైండ్, ఎమోషనల్ మైండ్. ఎమోషన్స్ ఒకసారి అంటే ఏ ఎమోషన్ అయినా సరే, కోపం ఏదైనా సరే, ఇట్స్ లైక్ ఇట్ కంప్లీట్లీ బ్లాక్స్ అవుట్. అంటే నేను వేరే విధంగా ఆలోచించలేదు, లాజికల్గా థింక్ చేయలేదు. లైక్ హౌ టు అండర్స్టాండ్ ఆర్ కాంకర్ దిస్ ఎమోషన్స్ బికాస్ వీఆర్ గోయింగ్ బ్లాంక్ ఎట్ దట్ మూమెంట్ అండ్ వీ కాంట్ బీ హ్యూమన్స్ వితౌట్ ఎమోషన్స్. సో హౌ డూ యూ హ్యాండిల్ దిస్ థింగ్స్? ఓకే, అయితే ఫస్ట్ ఇప్పుడు మహబూబ్నగర్కి వచ్చిన మా డాలి గారు చచ్చిపోయారు, శివైక్యం పొందారు. శివైక్యం పొందారు. నిన్ననే మా కోడి కూడా తెల్లదొర గారు శివైక్యం పొందారు. వాళ్ళ యొక్క ఆత్మల శాంతి. తెల్లదొర సాకున కోడి, చాలా తెల్లగా ముద్దుగా ఉంటుంది కోడి. నిన్న అంటే గమ్మత్తుగా చనిపోయింది. దాన్ని ఎవరో కొట్టినట్టున్నారు, దాని తలకాయ ఇరిగింది. నిలబెడితే కూడా తల వాళ్ళు ఇస్తుంటే పక్కన ఊరు దోసుకుపోయి దాని పని అయిపోయి కొట్టేసి అది ఏదేమైనా శాంతిలోకి వెళ్ళిపోయింది. ఆ మాట ఎందుకు చెప్పినంటే, ఒకటి మరణించినప్పటికీ ఎమోషన్ ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ మనకు వాళ్ళకి దానివల్ల రిలేషన్ ఉన్నా అంటే ఇదే అర్థం చేసుకోవాల్సింది. సో ఎమోషన్ ఏదైనా వస్తుందంటే నీ మనసు లోపల దానికి సంబంధించిన ఒక ధారణ, ఒక బలమైన ధారణ ఏదో క్రియేట్ అయి ఉంటుంది. ఏంటిది అదే చెప్తున్నా. అంటే ఒక దాని పట్ల మనకున్న ధారణ, దానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఒక ఎమోషన్ అవుట్ బర్స్ట్ వస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం అదంతా కాదు. దేని పట్ల ఒక పర్మనెంట్ ధారణ క్రియేట్ చేసుకోవద్దు. ఎగ్జిస్టెన్షియల్ లా ఇది. అట్లా కాకుండా ప్రపంచంలో అనుకో ధారణలు క్రియేట్ చేసుకో, ఎమోషనల్గా, తర్వాత సింపతి చూపించుకో, హాయిగా ఇది కంటిన్యూ అవుతుంది. మనం డిస్కస్ చేస్తుంది కోర్ కాబట్టి, కోర్లో ఈ ప్రకృతిలో ఏ ప్రాణికి ధారణ లేవు. రెండోది ఎమోషన్ రెండు రకాలుగా ఉంది. ఒకటి వర్తమానపు ఎమోషన్, ఒకటి గతం తాలూకు ఎమోషన్. సో వర్తమానపు ఎమోషన్ వెరీ వ్యాలిడ్. కుక్క ఏడుస్తుంది, పిల్లి ఏడుస్తుంది, ఏ దేనికైనా ఆ క్షణంలో బాధ అనిపిస్తే అది బ్రేక్ కానియకుండా చూస్తుంది. దానికి అడ్డు రాదు కాబట్టి అప్పుడు కన్నీళ్ళు రావచ్చు, ఏడుపు రావచ్చు, అరవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది వెరీ బ్యూటిఫుల్, అది ఎగ్జిస్టెన్షియల్. అది అంతేగాని ఇప్పుడు ఏదో సంఘటన జరిగింది మళ్ళీ 3 నెలల తర్వాత తలుచుకొని బాధపడడం అనేది ఓన్లీ హ్యూమన్కి సాధ్యం. ఎందుకంటే వాడు ఒక దాన్ని ఒక మెమరీగా మార్చుకున్నాడు. మళ్ళీ మెమరీ మాటి మాటికి రివోక్ అవుతుంది, ప్రవోక్ అవుతుంది మాటి మాటికి. అది వేరే వేరే వాళ్ళు డిస్కస్ ఏదో పోకెల్ డైలాగ్ ఉంటుంది, ఏ పొడుగున్నోడిని చూసినా నువ్వే గుర్తొస్తున్నావు అని. తప్పది, అది వ్యాధి. అట్లా గుర్తు రావద్దు. ఎవరిని చూస్తే వాళ్ళే గుర్తు రావాలి. అసలు ఎవరు గుర్తు రావద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కష్టం అవుతుంది. అట్లా ఎవరు గుర్తు కష్టమే. మనం చెప్తున్నది ఎగ్జిస్టెన్స్. ఎట్లాంటి సమాజంలో మనం తిరుగుతున్నాం కాబట్టి రకరకాల ధారణలు ఆటోమేటిక్గా పడిపోతున్నాయి వద్దన్నా కానీ. ఇప్పుడు ఎందుకంటే 3,000 మంది పిల్లలు, 150 మంది స్టాఫ్, వాళ్ళందరితో తిరుగుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్న ప్రతి పర్సెప్షన్ థర్డ్ పార్టీ గురించి అవుతున్నప్పుడు ఎమోషన్స్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటున్నాయి. స్పిరిచువాలిటీకి సంబంధించి లేదా జీవితానికి సంబంధించిన కోర్ ఎట్లా ఉంటుంది అంటే అపెండిసైటిస్ లాంటిది. ఉంచుకుంటే చచ్చిపోతాం, తీసేస్తే బతుకుతాం, అంతే తప్ప మధ్య ప్రాబ్లం వస్తుంది. అదే ఇప్పటి వరకు ఉన్నది వదిలే. నువ్వు రెండు అన్నావు ఎమోషన్స్, ఇంకోటి చెప్పినా లాజికల్ థింకింగ్. ఎమోషన్ ఉన్నప్పుడు లాజికల్ థింకింగ్ ఉండదు. అదే అంటున్నావు. సో ఒకవేళ నువ్వు లాజిక్ అయినా కూడా నీ ఎమోషన్ ని సపోర్ట్ చేసే విధంగానే నీ లాజిక్ వాడుకుంటావు. అందుకని కంక్లూజన్ ఏంటి, ఒకవేళ ఎగ్జిస్టెన్షియల్ నువ్వు జీవితకాలం హ్యాపీగా ఉండాలనుకుంటే దాని కోర్ని పట్టుకోవాలి. ఆ కోర్ ఏంది, ఏదో ఒక ధారణ ఫిక్స్ అయింది. దానికి ఎప్పుడు ఎవరో ఒకరు మాట్లాడినా, అలాంటిది చూసినా, అట్లాంటి దాన్ని ప్రొవోక్ చేసినా నీకు ఎమోషన్ వస్తుంది. అది రెండు, పాజిటివ్ గాను నెగిటివ్ గాను. ఎగ్జాంపుల్, నీకు వచ్చిన అవార్డు గురించి ఎవరైనా మాట్లాడుకుంటే సంతోషం అయితే అదొక ఎమోషన్. అట్లాగే నువ్వు ఏదో అవి చేసావు లైఫ్లో నెగిటివిటీ, దాని గురించి అంటే కూడా కోపం వస్తుంది. సో ఈ రెండు అవసరం లేదనుకుంటే నువ్వు దానిలోకి వెళ్ళొచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు కొందరు కంక్లూషన్కి వచ్చేసి లైఫ్ అంటే ఎమోషన్స్ ఉంటాయి, అట్లాంటి వాటికి చెప్పడానికి ఏమిటి. సో నా పాయింట్ ఏంటి అంటే లైక్ నువ్వు చెప్పింది బాగుంది, కానీ వాట్స్ ఆర్ ద స్టెప్స్? అంటే లైక్ స్టెప్స్ ఏమీ లేవు. ఇప్పటి వరకు ఉన్నది వదిలే. ఇంకా చెప్తా ఉండదు. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఎమోషన్ వస్తే రాని చెలో. ఇక మీదటే ఏ ఫిక్స్డ్ ధారణ క్రియేట్ చేసుకో. అంటే లైక్ దేని మీద ఎమోషన్ ఉండొద్దునా? ఎమోషన్ అనేది తర్వాత వస్తుంది. అంటే ధారణ అంటే ఇది నాది, ఇది నాకు ఇంపార్టెంట్, దీంతో నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఇట్లాంటివి ఇది పెట్టుకోక. దేని మీద పెట్టుకోకు. ఒకవేళ నువ్వు జీవితకాలం ఆనందం ఉండాలనుకుంటే ఇది ఎగ్జిస్టెన్షియల్. అట్లా కాకుండా కొంచెం అటు ఇటు అనుకుంటే తక్కువ పెట్టుకో, లేదా ఒక్కటి పెట్టుకో.
బ్రతకంటేనే నీ పని నువ్వు చేసుకోవడమే. నీ దృష్టి వేరే వాళ్ళ మీద ఉండవు. అది నీవు ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అది నీకు ఉపయోగపడితే ఉండని. గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చిన్న సింపుల్ రిలేషన్ ఉంది కదా, థ్రెడ్ రిలేషన్ ఉంది కాబట్టి ఉంటది. అది జస్ట్ బస్సులో ప్రయాణం చేస్తుంటాం, రిలేషన్ అనేది ఉంటది అక్కడ. ఇప్పుడు డాలీ చనిపోవడం వేరు, మా నాన్న చనిపోవడం వేరు. నాకు ఒప్పుకుంటున్నా, దెబ్బ తగిలితే ఖచ్చితంగా వేరు. అట్లా ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి కదా. ఎమోషన్ ఉండొచ్చు, నేను ఉండొద్దని చెప్పనే లేదు, కానీ అది వర్తమానపు ఎమోషన్ అవ్వాలి తప్ప గతం తాలూకు ఎమోషన్ ఇప్పుడు నువ్వు రిలీవ్ చేయకూడదు అంటున్నాను. సో వర్తమానపు ఎమోషన్ ఉంటేనే నీకు అర్థమైనట్టు, ఫిక్స్డ్ లేనట్టే. ఫిక్స్డ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక సో డేట్ రోజు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ డేట్ వచ్చిన ప్రతిసారి నువ్వు బాధపడుతున్నావు అనుకో. సో ఇది యు ఆర్ రిలీవింగ్ దట్ పాస్ట్ ఎమోషన్ అన్నట్టు. అది అక్కర్లేదు జీవితానికి. అట్లా కాకుండా నిజంగానే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, బాధపడు, తలుచుకొని కుమ్ములు, ఇంకా రేపటితో అయిపోయింది. ఇంకా అది ఎప్పుడైతే ఎమోషన్ అంటే ఇంకా జీవితకాలం దానికి సంబంధించి చర్చ లేదు, దాన్ని తలుచుకొని బాధపడేది లేదు. ఇది ఎగ్జిస్టెన్షియల్గా ఉండేది. ఓకే, సో ఎమోషనల్గా ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ 100% నేను ఫీల్ అవుతా, 100% ఫీల్ అవుతా. ఇప్పుడు నాకు బాగా పరిచయం ఉన్న ఒక ఫ్రెండే మరణించాడు అనుకో, ఆబ్వియస్గా దుఃఖం వస్తుంది. ఎందుకు రావద్దు? నేను నియంత్రిస్తలేదు, హిట్లర్ని కాదు నేను. ఈ బాడీకి ఒక సంబంధం ఉంది, మైండ్కి ఒక సంబంధం ఉంది, కొన్ని జ్ఞాపకాలు మంచిగా చెడుగా ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ సమాచారం ఉంది. ఇప్పుడు అవన్నీ ఒక్కసారి ఇట్లా లేచినాయి, బండల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అక్కడి నుంచి ఒక ఎమోషన్ పుట్టని, దాన్ని నియంత్రిస్తలేను, దానికి అడ్డే వస్తలేను. తద్వారా ఏడుస్తే ఏడుపు వచ్చింది, ఒక అన్నం మానేస్తే మానేయచ్చు, బాధ అయితే బాధ అయింది. దిస్ ఈజ్ వెల్ అండ్ గుడ్. కానీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు మళ్ళీ నువ్వు బాధపడ్డావు అనుకో, యు ఆర్ అన్నెసెసరీలీ బ్రింగింగ్ పాస్ట్ అండ్ కరప్టింగ్ యువర్ ప్రజెంట్ అన్నట్టు. సో ఫిక్స్డ్ ధారణలు వద్దాను. అట్లా కొందరు ఫిక్స్డ్ వ్యక్తులు ఉంటారు మన లైఫ్ లో. ఫిక్స్డ్ ఇల్లు ఉంటుంది, నీ వస్తువులు ఉంటాయి, ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, అక్కజెల్లెళ్ళు, భార్య, పిల్లలు, ఈ నానమ్మ, తాతయ్యలు, ఇవన్నీ ఖచ్చితంగా ఫిక్స్డ్ ఉంటాయి కొన్ని. సో వాళ్ళకి సంబంధించి ఏం జరిగినా కొంత కలుపు అంటది, వర్తమానం అది ఉండదనే చెప్తున్నా. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని తలుచుకొని మళ్ళీ నువ్వు దాన్ని అవసరం లేదు. అంటే ఇప్పుడు నిజమైన భావోద్వేగం యొక్క అర్థం ఇదే, వర్తమానంలో వచ్చేది నిజమైన భావోద్వేగం. మంచి అవార్డు వచ్చింది, స్టేజ్ మీద పొగిడితే కన్నీళ్ళు వచ్చింది ఆయనకి, వెరీ గుడ్. కానీ 5 రోజుల తర్వాత ఆ రోజు ఆయన పొగుడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చింది అన్నాడు అనుకో, ఇరుకపోయింది. ఇప్పుడు భావోద్వేగం ఎంతసేపు ఉంటుంది అన్నది నీ ఎమోషన్, నీ యొక్క ఇంటెలిజెన్స్ 100% ఉంటుంది. అంతే. తలుచుకొని బాధపడడం మనిషి ఒక్కడే చేస్తాడు, బాధపడడం అన్ని చేయాలి. బాధ ఉంది, ఫిజికల్ గాను ఉంది, మానసికంగాను ఉంది, ఎగ్జిస్టెన్షియల్ గా మనం అంతా ఒకటే ఆర్గానిజం రా బాబు. అందుకని ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఒకటి డాలి వెళ్ళిపోయింది, ఎంతో కొంత వ్యాక్యూమ్ ఉంది, అది 100%. దాంతో అంటే ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో మెకానికాలిటీ లేదు, ఒక శూన్యత, ఒక ఖాళీ ప్రదేశం అట్లా. సో నేను చూసినంత వరకు ఈ ఎమోషన్స్కి అన్నిటికీ కారణం అటాచ్మెంట్స్. లైక్ వాట్ యాక్చువల్లీ, లైక్ వాట్ డూ యూ డిఫైన్ యాజ్ అటాచ్మెంట్? వాట్ ఈస్ అటాచ్మెంట్? నీది కాదని నీది అనుకోవడం, నీది అనుకున్నా సొంతం చేసుకున్నాను అనుకోవడం. ఈ భూమి మీద సొంతం చేసుకోవడం లేనే లేదు. ఏది కాదు, కరెక్ట్. అది అంటే కానీ అది నీ జుట్టే నీ సొంతము కాదు, రాలి పడుతూనే ఉంది కదా. ఏది నీ సొంతము కాదు, సొంతం చేసుకోవడం వేరే, సొంతం చేసుకోవడం రుగ్మత. ఇప్పుడు సూర్యకాంతిని అనుభవిస్తున్నావు, చల్లగాలి వస్తే అనుభవిస్తు, సొంతం ఎక్కడ చేసుకున్నావు? అనుభవించడానికి సొంతం చేసుకోవాల్సిన అవసరమే లేదు. రెండోది, మనిషి అనుభవించే 99.9 విషయాలు తన సొంతం కానివే. నీ సొంతమైన నిన్ను బాధిస్తున్నాయి. సొంతంగానే విమానం బాధిస్తలేదు, సొంతంగానే ప్రకృతి బాధిస్తుంది, సొంతంగానే సీజన్స్ బాధిస్తుంది, సొంతంగానే సూర్యుడు బాధిస్తలేడు, ఏది బాధిస్తలేదు. నీ సొంతం ఒక్కడుంది, చీపురు కట్ట, పుల్ల పోతే ఏడుస్తుంది. పోనీ చిన్న క్వశ్చన్, ఎవరికి కూడా అరుక్కోవాలి. ఏం సాధిస్తావు ఒక దాన్ని సొంతం చేసుకుని? సొంతం చేసుకున్నా చేసుకోకపోయినా నీతోనే ఉండబోతుంది. డాక్యుమెంట్స్ మీద నీ పేరే ఉంది, జస్ట్ సైకలాజికల్గా ట్రాన్స్ఫర్మేషన్ అవసరం అంతే. ఇది ఎందుకు మన డిస్కషన్ ఒకటే. అంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ తెలియకుండా సొసైటీ నుండి మనకు అంటుకుంటాయి కదా, అవి ఒకవేళ పీడిస్తాయి. ఏదైనా జీవితకాలం కొనసాగిస్తావా లేదా వాటిని క్రాక్ చేస్తావా, నీ చాయిస్.
ఇది ఎట్లుందంటే నీకు సైకిల్ ఇప్పించిన వదిలేయడం easy మాత్రం సైకిల్ మీద ఎక్కితే కింద పడతాను జీవితకాలం దొబ్బుకుంటే తిరుగుతావా, ఒక్కసారి దాని మీద ఎక్కి అదేందో క్రాక్ చేస్తావు అనేది నీ చేతులు ఉంది. నేను అంటున్నా జీవితం అనే గుర్రాన్ని ఎక్కి దాన్ని ఒడిసి పట్టుకొని దాన్ని లొంగ తీసుకొని దాన్ని అనుభవించాలి తప్ప భయపడకూడదు అన్నట్టు. ఇప్పుడు సహజమైన ఆవేదన దానికి వస్తుంది కానీ మనం కావాల్సుకొని పడవద్దు అంటున్నాడు. ఇప్పుడు ఆవేదన అయిపోయింది, సొంతం చేసుకోవడం దగ్గర ఉన్నాం మనం. సొంతం చేసుకుంటాం. సో అటాచ్మెంట్స్ ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా రెండు ఉన్నాయి, అన్నీ నావే. దాని అర్థం అన్ని నా సొంతం అని కాదు. అన్ని నావే అంటే అన్ని నాలో భాగమని. ఇప్పుడు నువ్వు ఫోన్ సొంతం చేసుకుంటావు, నీ ముక్కును సొంతం చేసుకుంటావా? నీదే అయినప్పుడు సొంతం చేసుకోవడం లేదు. సొంతం చేసుకున్నావా నీది కానే కాదు. ఇంకా నువ్వు ఏదేది నా సొంతం అంటున్నావో డౌట్ ఉంది కాబట్టి సొంతం అని చెప్తున్నావు. విగ్గు నీది కాకపోతేనే ఎప్పుడు నీ మీద దృష్టి దాని మీద ఉంటుంది. నీదైనా దాని మీద దృష్టే లేదు చూడు. నీలో భాగమైనప్పుడు సొంతం చేసుకోవడం ఏమిటి? అందుకే రెండే, ఒక దాన్ని పట్టించుకోకు, తీసుకుందావా నీలో భాగం చేసుకో. నీది అయిపోయింది ఇంకా, తద్వారా నాది సొంతం అని చెప్పవలసిన అవసరం లేదు. ఓకే బాబాయ్, వాట్ యూ థింక్? అటాచ్మెంట్స్ విల్ బి మేడ్ ఆర్ అటాచ్మెంట్స్ హ్యాపెన్స్? అటాచ్మెంట్స్ విల్ బి మేడే. లైక్ అటాచ్మెంట్స్ హ్యాపెన్ అనేది లేనే లేదు. అన్కాన్షియస్ యాక్ట్ కాదు. అటాచ్మెంట్ అనేది పూర్తి కాన్షియస్ యాక్ట్. దాని యొక్క ఆరా అంతా ఇగ్నోరెన్స్ అన్నట్టు. అంటే కాన్షియస్గా ఒకడేళ్ళు తల గోడ గుద్దుకుంటున్నాడు, అటువంటిది. తెలిసి ఒకడు కొరడాతో కొట్టుకుంటాడు, అటువంటిది. లైక్ అటాచ్మెంట్ గివ్స్ యూ డోపమైన్ ఫర్ సమ్ ఆఫ్ ది డేస్. అంతే, దానివల్ల ఏం ఉపయోగం లేదని తెలుసుకున్న రోజు అదృష్టం. అలాగని నువ్వు ఎవరిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తలేవు, ఎవరి మీద వైమనశ్యత లేదు, ఎవరి మీద ఏ ధారణ లేదు, నీకు అందరి పట్ల కన్సర్న్ ఉంది. నువ్వు ఒకరికి భోజనం పెట్టడానికి అటాచ్మెంట్ ఆధారం అవసరం లేదు. ఏ అటాచ్మెంట్ లేకుండా కూడా నీకే తినిపిస్తున్నావు అనుకొని పెట్టడంతో ఆధ్యాత్మికత అన్నది అనుభవం. ఇది కొంచెం ఎలాబరేట్ చేద్దాం. లైక్ యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ద పీపుల్, యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ద థింగ్స్. కానీ ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ని కానీ నన్ను కానీ పప్పిని కానీ హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్ వితౌట్ ఇప్పుడు నాకు అది అటాచ్మెంట్ అట్లా కాకుండా నువ్వెలా చూస్తున్నావు దాన్ని? సాటి ప్రాణిగా చూస్తాను, అంతే, నాలో భాగంగా చూస్తాను. అంటే ఇప్పుడు నీలో భాగం అంటే నీ చేతికో ఏమో అయితే యూ విల్ ఫీల్ బ్యాడ్ నా? నేను అట్లేం అనుకోను, దానికి రెమెడీ చేస్తాను. ఒకవేళ వేలు పని చేయకపోతే దాన్ని వాడుకోను, అంతే, అంతకుమించి ఏం లేదు. Sometimes I feel you are too logical. లాజిక్ అనుకో, నువ్వు అనుభవించలేవు. లాజిక్ అనేది నేను అనుభవించలేదు. సో అసలు నాలో లాజిక్ లేదే లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. నేను ప్యూర్లీ బ్రూటల్ ప్రాక్టికాలిటీ. ఇంకా చెప్పాలంటే ఇట్స్ బియాండ్ లాజిక్. బ్రూటల్ లాజికాలిటీ, బ్రూటల్ రియాలిటీ, బ్రూటల్ రియాలిటీ, తర్కం. This I have a question. It may be silly, but it don't make you emotionless like people like normally. నువ్వు అట్లా కనిపిస్తావు అంటే ఎమోషన్లెస్ కనిపిస్తావు. ఒకవేళ లేదు ఎమోషన్ అంటే దేని పట్ల ఏం కలవకుండా ఉంటే లేదు నాకు ఎమోషన్, దేని పట్ల లేదు. ఇప్పుడు ఒకటి బండి చెడిపోతే రిపేర్ చేయిస్తావా బాధపడతావా? ఈ రెండు చోట్ల తెలుస్తుంది నువ్వెవరు. నేను రిపేర్ చేయిస్తాను, బాధపడతాను. బాధ ఎందుకు? ఎమోషన్ లేదు కదా, అది ఎమోషన్ కాదు, ఇరిటేషన్. అది అంటే మనం చర్చించుకునే విధంగా చర్చించుకునే కారణంగా అరుస్తున్నా తప్ప ఎమోషనే కాదు. అంటే నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు లేదా వినే అవకాశం లేదని వేరే ఆప్షన్ లేదు కదా. అది రోజు గుసగుసలు ఆడితే అంతే, నువ్వు పేపర్ మీద రాసిస్తే ఎమోషన్ అక్కర్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద తీర్పులే పేపర్ మీద రాసిస్తారు, ఎందుకంటే జడ్జి ఎంతమందికి చెప్తాడు. అందుకని ఒకసారి ఒక 22 పేజీలు 200 పేజీలు వచ్చిన తీర్పు బయటకు నువ్వు జీవితకాలం చదువుకోపోయింది. నువ్వు ఇంకొకటి ఒక తీర్పు వచ్చినా ఎవడు నచ్చినట్టు వాడు ఇంటర్ప్రిట్ చేసుకుంటాడు. అర్థమైంది కదా? అంటే నువ్వు ఎంత సత్యము చెప్పినా దాన్ని తరికించవచ్చు, దాన్ని వక్రీకరించవచ్చు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు అట్లా. అంటే దీనికి స్టెప్స్ ఏం లేవు, స్టెప్స్ ఏమి లేవు. ఈదర్ యూ క్లోజ్డ్ యువర్ ఐస్ ఆర్ యూ ఓపెన్డ్ యువర్ ఐస్, వేరే లేదు. ఈదర్ నువ్వు బతుకున్నావు లేదా మరణించినావు. సగం సగం బతుకుండడం లేదు. ఈదర్ నువ్వు ఆనందంగా ఉన్నావు లేదా ఆనందంగా లేవు, అంతే తప్ప నేను 50% ఆనందంగా ఉన్నది లేదు. అట్లా కాకుండా అంశాల వారి ఆనందం ఉంది. ఉద్యోగం పరంగా నేను ఆనందంగా ఉన్నా, ఇది ఒక పద్ధతి. కానీ ఓవరాల్గా ఆనందం అంటే ఏంది అనేది అర్థం చేసుకోవడంతో జీవితం కుదురుపడుతుంది. అంటే ఇది ఇలాగే ఉండాలి అన్న ధారణలు పోతే మెల్లగా నీ లోపలికి చిన్న ఒక న్యాచురల్ బ్లిస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఇప్పుడు గ్రో అప్ అయ్యే టైంలో నీకు ఈ లాజిక్ అంటే ఈ విధంగా ఆలోచించడానికి
ఏమి హెల్ప్ చేసిన, లైక్ బుక్స్ హెల్ప్ చేసిన? నా ప్రశ్నలు సమాధానాలు అంటే నాకు చిన్న చిన్నవి నాకు నచ్చలే. మనుషులు జీవితం అన్నాక గొడవలు ఉంటాయి, మనిషి అన్నాక సమస్యలు ఉంటాయి, ఇది నాకు నచ్చలేదు అసలు. ఉంటుంది, అది నాకు నచ్చలేదు అసలు. అంటే కొన్ని స్టేట్మెంట్స్ ప్రపంచం అయితే చెప్తుందో అసలు నాకు అవుట్ రైట్గా నచ్చలేదు. తర్వాత నేను లైఫ్ అనే ప్యాటర్న్లోకి తొంగి చూస్తే అసలు మనిషి అనుభవించే చాలా సమస్యలు ప్రపంచానివే, ఎగ్జిస్టెన్షియల్గా ఏ సమస్యలు లేవు. ఎగ్జాంపుల్ నేను చాలామందిని ప్రశ్న అడుగుతా, ఇదే 1000 ఏళ్ల క్రితం అనుకో, టెక్నాలజీ లేదు, షార్ట్స్ లేవు, వాట్సాప్ లేదు, సినిమాలు లేవు, నెట్ఫ్లిక్స్ లేదు, మాల్స్ లేవు, ఉద్యోగాలు లేవు, ప్రయాణాలు లేవు, ఎడ్ల బండి కూడా లేదు, నువ్వేం చేస్తావు అసలు? త్రోడ్లే అంతే. అట్లా ఉండే ఆ మనస్సు నిజమైన మనస్సు. అప్పుడేమో ఏ అవకాశం లేదు కాబట్టి అలా ఉండిపోయారు అనుకో. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, వీటన్నిటిని అనుభవిస్తూ అందులో ఉన్న ఫ్యూటిలిటీ అంటే ఆ నిరర్థకతని గమనించి నువ్వు వల్ల యూ షుడ్ గో బ్యాక్ టు యువర్ రూట్స్, అదర్వైజ్ నువ్వు ఏడ్చుకుంటూ మరణిస్తావు. అంటే నువ్వు 100 మందితో కలిసి ఉండొచ్చు, నీ ప్రపంచంలో అతిపెద్ద కుటుంబం అయి ఉండొచ్చు, ఇదంతా అబద్ధం. నువ్వు ఒంటరివాడు అన్నది సత్యం. నీకు మోషన్స్ అయినప్పుడు తెలుస్తుంది, నీకు ఎప్పుడన్నా కడుపు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది, యువర్ అలోన్, నీకు ఆకలినప్పుడు తెలుస్తుంది. నీది ఒక ఇండిపెండెంట్ ఆర్గానిజము ఎగ్జిస్టెన్స్తో మమేకమే నడుస్తుంది. ప్రపంచం మధ్యలో వస్తుంది పోతుంది, మనం వేసుకున్న టీషర్ట్ లాంటిది అది. ఇది బ్రూటల్గా ఇంట్లో చెప్తే గొడవలు అయిపోతాయి. అంటే మా మీద నీకు ఎమోషన్ లేదు అంటారు. అందుకని అర్థం కాని వాడికి చెప్పకు, అర్థమైన వాడికి సత్యమే చెప్పు. కన్సర్న్ ఉంది, ఎమోషన్ ఏ లేదు. బాబాయ్ నాకు చెప్పు, నేను ఆర్జీబీ టాక్స్ పూరి మ్యూజియంస్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా వరకు ఈ ఫిలాసఫర్ బుక్స్ రిఫర్ చేశాను. నువ్వు కూడా చదివినా? అవి హెల్ప్ చదివినా. అంతకంటే సింపుల్ లైఫ్ ఇప్పుడు బుద్ధుడికి ఎవరు చెప్పి చదివినా, ఇంకా చదువుతూనే ఉన్నా. నాకు ఓవరాల్గా ఏం తెలిసింది, చాలా మంది ఊహించి జీవితం గురించి చెప్పారు, అదొక తరహా ఫిలాసఫీ. కొందరు ఆచరిస్తూ జీవితం గురించి చెప్పారు, కానీ చెప్పినప్పుడు వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. కొందరు కాంప్లికేట్ చేశారు, కొందరు ఓన్లీ ప్రపంచంలో సక్సెస్ అవ్వడమే జీవితం అని చెప్పారు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆస్పెక్ట్. సో ఎవరికి నచ్చింది వాడు ఏరుకుంటాడు. నా క్వశ్చన్ ఏంది, ఒకవేళ భూమి మీద ఫిలాసఫీ లేవనుకో, బుద్ధుడు లేడనుకో, నువ్వు అసలు ఆనందం ఉండవా? ఇంకా ఉంటాం దానికి. అదేమిటి అసలు? నా ఫండమెంటల్ క్వశ్చన్ అది. అంటే నేను చాలా చదివిన తర్వాత అన్నిటినీ పక్కకు జరిపి, ఒకవేళ ఇవేవీ లేకపోతే వాట్ ఈజ్ మెడిటేషన్? ఇప్పుడు విజ్ఞాన భైరవ తంత్రంలో ఎన్నో ధ్యాన పద్ధతులు చెప్పారు. అసలు ఆ పుస్తకం చదివి ధ్యానం చేయవా? ఇంకా ఏమి తెలియకపోతే ధ్యాన పద్ధతి ఏమిటి? ఏమి చదువుకోకపోతే జ్ఞానం ఏమిటి? ఇది రియల్ క్వశ్చన్. ఇప్పుడు ఉపదేశాలలో ఇదే ఉంటుంది, కొంత చర్చ ఉంటుంది. అంటే నీకు ఏ సమాచారం లేదు, నువ్వు ఏ స్కూల్కి పోలేదు, ఏ పుస్తకం చదవలేదు, స్టిల్ నీకు జ్ఞానం ఉండే అవకాశం ఉంది. జ్ఞానం అంటే ఏంది ఆధ్యాత్మిక పరంగా? అంటే ఏది తెలుసుకుంటే నీ జీవితంలో సంశయమే ఉండదు, అది జ్ఞానం. నువ్వు చాలా తెలుసుకున్నావు, బట్ స్టిల్ యూఆర్ ఫంబ్లింగ్. దానివల్ల ఏం ఉపయోగం? తెలుసుకోవడం ఒకటే కాదు, తెలుసుకోవడం కాదు, ఎంత తక్కువ తెలుసుకో, దాన్ని ఆచరించు, మనసుని ఎండ్ చేయంతే. రెండోది కూడా ఉంది, చాలా విషయాలు తెలియదని కూడా తెలుసుకో. ఎగ్జాంపుల్, ఇది కొరియర్ ఎక్కడ చేయాలండి, ఇది నీ ఎగ్జిస్టెన్స్ సంబంధించిన ప్రశ్న కాదు, అది వ్యవహారానికి సంబంధించింది. అది అయినా కాకపోయినా నీ ఎగ్జిస్టెన్స్కి వచ్చే లాస్ లేదని తెలుసుకో. కానీ ఎగ్జిస్టెన్షియల్కి సంబంధించిన నీ క్వశ్చన్స్ నువ్వు జవాబు దొరికించుకోవాలి. అంటే వాట్ టు ఈట్, మానవ సంబంధాలు ఏంది, డబ్బుతో నీకున్న అంటే నీ ఎగ్జిస్టెన్స్ దేంతో ముడిపడుందో ఎవరి మినిట్. ఇప్పుడు నీకు ఫుడ్తో ముడిపడుతుంది గంట సేపటి తర్వాత, రోజంతా డబ్బుతో ముడిపడుతుంది, నిద్రతో ముడిపడుతుంది, ఒకవేళ రిలేషన్షిప్ ఉంటే ముడిపడుతుంది. వాటన్నిటినీ నువ్వు ఫిగర్ అవుట్ చేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు. ఎగ్జాంపుల్, బండితో కూడా ముడిపడ్డది అనుకో, బండి నేర్చుకుంటే ఫ్రీ అయిపోతావు. నేర్చుకుంటే అదేంటో తెలుసుకుంటున్నావు, దాని యొక్క మెకానిజం ఏంది, చెడిపోతే ఎట్లా, స్పీడ్ బ్రేకర్ వస్తే ఎట్లా, ఆ సడన్గా ఆగిపోతే ఎట్లా, పెట్రోల్ అయిపోతే ఎట్లా, అన్ని ప్రశ్నలకి జవాబులు దొరికిన తర్వాత నీ మనసులో నుంచి బండి అనేది వెళ్ళిపోతుంది. అట్లా ఫిగర్ అవుట్ చేస్తూ ఆల్వేస్ ఫిగర్ అవుట్. సమస్య ఎప్పుడన్నా రావచ్చు, ఫిగర్ అవుట్. సమస్య నీవు కాదు, సమస్యను సాల్వ్ చేసేవాడివి నువ్వు అని తెలుసుకో. అంటే బాబాయ్ నా క్వశ్చన్ అర్థమైంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ బుక్స్ ఏవైతే నువ్వు చదివావో ఆ బుక్స్ స్టార్టింగ్ స్టెప్ లా పనిచేసినాయి అంటే నీకు చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసినాయి, బట్ సత్యానికి సత్య దూరం ఉన్నాయి అవి ఈనాటికి కూడా. అచ్చా, సత్యానికి సత్య దూరం అంటే 100% ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఏ ఫిలాసఫీలు వచ్చినాయో అవన్నీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆ వెస్ట్ వాళ్ళకి అసలు
ఎగ్జిస్టెన్స్ గురించి ఏ ధారణ లేదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ లేదు కాబట్టి ఈ లైఫ్ని ఎలా బతకాలి, ఆర్థికంగా ఎట్లా ఉండాలి, నీ యొక్క సోషల్ ఎటికెట్ ఏమిటి, నువ్వు ఎలా తినాలి, ఇట్లాంటివి ఏదో చెప్పారంతే. తర్వాత నువ్వు ఒక గుడ్ సిటిజన్ ఎట్లా అవ్వాలి, తర్వాత ఒక గుడ్ డివోట్ ఎట్లా అవ్వాలి, ఇట్లాంటివి చర్చించారు వాళ్ళు. ఇప్పుడు మన రామకృష్ణ పరమహంస, ఇక్కడ ఉన్న రమణ మహర్షి, మన దేశం వాళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళు చెప్పిన అదేంటి ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు రమణ మహర్షి మూలమే చెప్పారు అంతే. ఇప్పుడు మూలమే, ఇంకా వేరే చర్చలోకి తీసుకురావు. గీత అర్థం కాదు మీకు, భగవద్గీత అర్థం అవుతుంది. ఎందుకంటే అది ప్యూర్ ఫిలాసఫీ. అష్టావక్ర గీత అంత ఈజీగా అర్థం. అష్టావక్ర గీత మూలమే ఉంది అంతే. మూలమే. ఇప్పుడు అష్టావక్ర గీత ఒక బుక్ తీసుకున్నా అంతే. ఇప్పుడు ఒక్కొక్క పదమే, ఆ ఒక్క పదాన్ని ఆచరించు. ఇక్కడ గణేష్ షాట్ లాగా పడుతుంటది. నిర్విషయం, విషయం లేదు. ఇప్పుడు ఇది ఒక్కటే పదం రాసుకోయిందా, ఒక సంవత్సరం కూడా నిర్విషయం అంటే ఏందో తెలుసుకో, దాని నుంచి పక్కకి జరగకు. లేదా నిరంజనం అంటే చిన్న పిల్లవాడి మనసు ఎట్లుందో ఆ మనసులో ఉండిపో. ఎవడు చిన్న పిల్లవాడు అన్వేషించు. ఒక్క సంవత్సరం నువ్వు ఆ పదం నుంచి పక్కకి జరగదు. నీకు భగవద్గీత అక్కర్లేదు, ఏ గొప్ప గ్రంథాలు అక్కర్లే, ఆ ఒక్క పదము చాలు. ధ్యానం నిర్విషయం అంతే, అయిపోయింది. ఒక్కటే పదం, నో డైలాగ్స్. అంటే అక్కర్లేదంటే అర్థం అవన్నీ వృధా అని కాదు, బట్ అన్నిటి అవసరం లేకుండా కూడా ఇది మొత్తం తెలుసుకున్నావు అనుకో, నువ్వు మాట్లాడితే ఉపనిషత్తి అంతే. ఉపనిషత్తులో ఉన్నదే నువ్వు మాట్లాడుతావు. నువ్వు మాట్లాడితే భగవద్గీత అవుతుంది, నువ్వు మాట్లాడితే ఉపనిషత్తు అవుతుంది. నువ్వు మాట్లాడింది ప్రతిదీ ఇప్పటి వరకు సర్టిఫైడ్ స్పిరిచువల్ కాంటెక్స్ట్ కి 100% మ్యాచ్ అవుతుంది. ఆశ్చర్యపోతారు, వారు వీడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం చదువుకోవాలి, వాడు మూల నుంచి మాట్లాడుతున్నాడు, ఫ్లో అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. చేస్తున్నాడు 2 minutes. సో ఇప్పుడు కొన్ని పదాలు చెప్తా. ఇప్పుడు భగవద్గీతని ఆచరించడం అసాధ్యం. నేను ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ బోల్డ్, కానీ భగవద్గీత సారాన్ని ఆచరించవచ్చు. నువ్వు భగవద్గీతను బట్టి పట్టడం ఆచరించడం కాదు. భగవద్గీత శ్లోకాలు ఆసువుగా చెప్పి బట్టి చెప్పి నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినా యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనగానే భగవద్గీత సారం పడిపోయింది. అంటే కర్తాభావన లేకుండా ఉండడమే భగవద్గీత సారము, నిష్కామ కర్మ చేయడమే భగవద్గీత సారం అయినప్పుడు నేను భగవద్గీత ప్రాక్టీస్ చేస్తున్నట్లే చెప్తావు. నేను ప్రాక్టీస్ చేసి నిజంగా భగవద్గీత చదివి ఎవరైనా గెలిస్తే ఆ గిఫ్ట్ అందుకునేటప్పుడు చెప్పాలి వాళ్ళు. అదే అంటున్నా. అవును, అంటే నిజంగా సారం కరెక్ట్, యు ఆర్ రైట్. నిష్కామ కర్మ అన్నది ఒక్కటి భగవద్గీత సారం. అంటే కర్తవు నీవు కాదు, కర్త నువ్వు కృష్ణుడు అనుకో. తద్వారా నీతో యుద్ధం చేయించేది ఆయన్ని, నీతో బాణం పట్టించేది ఆయన్ని, నీ శ్వాస ఆయన్ని. తద్వారా వచ్చిన ఫలితము జయము అపజయము ఆ రెండు ఆయనవే. తద్వారా నువ్వు నిమిత్త మాత్రుడవు. అంటే అధర్మం పట్ల నువ్వు ఎదుర్కో అనేది కూడా భగవద్గీత కరెక్ట్. దాన్ని నిర్వచించరు, ధర్మం ఏంది అధర్మం ఏంది, మళ్ళీ అక్కడికి వెళ్దాం. బట్ ఓవరాల్ ఇది సారం. ఈవెన్ డే టు డే లైఫ్ ఇది వరకు పనిచేస్తుంది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నిష్కామ కర్మ, నాది నిమిత్త మాత్రం ఉండి చేస్తున్నా. అది సక్సెస్ అయినా నాది కాదు, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరిది. ఇప్పుడు ఫోన్ పట్టుకుని తీస్తున్న మైథిలి కూడా అందులో కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే ఎంతో అంత ప్రతి ఒక్కరు నీ కాంట్రిబ్యూషన్ ఉంది, నీ కాంట్రిబ్యూషన్ ఉంది, ఇంటి కాంట్రిబ్యూషన్ ఉంది, ఇంటికంటే మేస్త్రిది ఉంది. సో అందరూ కలిపి ఒక ఛానల్ నడుపుతున్నారు. నేను ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, కొందరు ప్రత్యక్ష స్టేట్మెంట్ ఒకటి ఉంది కదా, ఆ స్టేట్మెంట్ తో ఇది కన్క్లూడ్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ మూమెంట్. మిక్స్ అయ్యింది అది కథ. అదే ఏది ఏమైనా ఎమోషన్స్ ఉన్నప్పుడు లాజిక్ ఉండదు అబ్బాయి. లాజిక్ ఉన్న చోట ఎమోషన్ అయిపోతుంది. లాజిక్ ఎమోషన్ ఏం లేకపోతే అదే ధ్యానం. లాజిక్ ఎమోషన్ ఏం లేకపోతే అది ధ్యానం అవుతుంది. అది అంత ఈజీ కాదు. సో అంతా కలిపే ఉంది శరీరపరంగా, మానసికంగా నువ్వు వేరే. అయితే ఇప్పుడు నేను మస్తు మాట్లాడతా సబ్జెక్ట్, కానీ నా తన లాజికల్ థింకింగ్ కొరపడుతుంది. ఎమోషన్స్ అట్టనే ఉంటున్నాయి, అన్ని అట్టనే ఉంటున్నాయి. అందుకని ఈ మధ్యలో విరక్తి కలిగి దాన్ని చేసి పూజలు మొత్తం పని చేసిన. ఎంత చదివినా గాని ఎన్ని విన్నను గాని హీనుడవగునంబు విడివబూడు బొగ్గు పాలగడుగా పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమని. ఇవన్నీ ఎన్ని మాట్లాడినా గానీ మనలో మార్పు రాలేదనుకో, ఇది చివరగా నేను రాసుకున్న ఒక బూజు కవిత ప్రకృతిలో ఒక కామెడీ మాట. శరీరానికి వస్తే మోషన్, మనసుకు వస్తే రీసా రసో వైసా. సో మా డాలి ఎక్కడున్నా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.